హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ కృష్ణ. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద కొన్ని మీమ్స్ ఇప్పుడు షేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఫన్నీ మీమ్స్ ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మీమ్ కనుక చూసుకున్నట్లయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ యాక్ట్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నిన్న ఆ చట్టంతో మాకు సంబంధం లేదు, మేము అమలు చేయడం లేదు అంటూ వైసీపీ నాయకులు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటల్ని ఇతివృత్తంగా, అలాగే నేడేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అద్భుతమైనటువంటి యాక్ట్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నిన్న మొన్నటి వరకేమో అసలు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అద్భుతం అంటూ జనాల్లో మాయాజాలం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రోల్ అవుతుంది. నెక్స్ట్, నా జీతం 14,000 అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నట్లుగా, నా జీతం ₹1 అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నమ్మరేంట్రా బాబు అంటూ గెటప్ సీను వీరిద్దరిని ఉద్దేశించి, నమ్మరేంట్రా బాబు, నిజంగానే ప్రభుత్వ సలహాదారు జీతమేమో 14,000, జగన్మోహన్ రెడ్డి జీతమేమో రూపాయితోనే ఆయన అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు, నమ్మరేంట్రా బాబు అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఈ మీమ్ కనుక చూసుకున్నట్లయితే బ్రహ్మానందం, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరు మాట్లాడుతున్నట్లుగా, కమ్మోళ్ళని కమ్మోళ్ళతో, కాపులని కాపులతో తిట్టించావు అంటూ వీరిద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా, జలగన్న అంటే ఎవరో మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి ఏమైంది, నీ చెల్లాయే మిమ్మల్ని అమ్మనాభూతులు తిడుతుంది. జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటంటే, కమ్మోళ్ళని కమ్మోళ్ళతో, కాపులని కాపులతో తిట్టించావు, చివరికి ఏమైంది జగనన్న, నీ సొంత చెల్లెలే నిన్ను అమ్మనాభూతులు తిడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఈసారి కూడా నన్ను గెలిపిస్తే అప్పులు చేయకుండా అంటూ ఆపరేషన్ దుర్యోధనలోని ఒక సన్నివేశాన్ని తీసుకొని శ్రీకాంత్ మొహానికి వైసీపీ జెండాని అద్ది ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈసారి కూడా నన్ను గెలిపిస్తే అప్పులు చేయకుండా అంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మీ భూములన్నీ అమ్మేసైనా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తానని మాటిస్తున్నాను. ఈసారి మీరు నన్ను మళ్ళీ గెలిపిస్తే అప్పులు చేయను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మీ భూములను అమ్మేసి మీకు ఈ సంక్షేమ పథకాలను అందిస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, విక్టరీ వెంకటేష్ గారికి వైసీపీ జెండాను అద్ది, మేము కూడా కార్మికులమే సార్ అంటే, ఇక్కడ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు అవునా ఏం పని చేస్తుంటారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నట్లుగా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ కామెంట్లలో ప్రతిపక్షాలని అమ్మ లెక్కలు తిట్టే పని అంటే మేడే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మేడే సందర్భంగా, సార్ మేము కూడా కార్మికులమే సార్ అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నట్లుగా, వైసీపీ సోషల్ మీడియా టీం చెప్తున్నట్లుగా, అయితే ఎదురుగా ఉండేవాళ్ళు అవునా ఏం పని చేస్తుంటావంటే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబు, ట్విట్టర్లలో కమెంట్ల రూపంలో ప్రతిపక్షాలను అమ్మనాభూతులు తిడుతుంటాం అన్నట్లుగా వైసీపీకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా ఫాలోవర్స్ చెప్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఈ మీమ్ చూసుకున్నట్లయితే గతిలేని బిడ్డ, ఆ గతిలేని బిడ్డ ఎవరనేది క్లారిటీ అయితే లేదు కానీ, వాళ్ళకేమో పూలు, గజమాలలు, మంగళహారతులు, నాకేమో చెప్పులు, గులకరాళ్ళు, కోడిగుడ్లు అంటూ గతిలేని బిడ్డ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఈడియట్ సినిమాలోని
ఒక సన్నివేశాన్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఒరే, పాస్బుక్ మీద నీ బొమ్మ వేసుకున్నావు, తర్వాత ఒరిజినల్ పత్రాలు తీసుకొని జిరాక్స్ చేతికి ఇచ్చావు, అసలు నీ ప్లాన్ ఏంట్రా అంటే పోలీస్ అడుగుతూ ఉంటే ఆస్తులు కొట్టేస్తున్నాం కదా, అదే నా ప్లాన్ అంటూ వైసీపీ నాయకులు సమాధానం ఇచ్చినట్లుగా వైసీపీ నాయకుల స్థానంలో అలీని పెట్టారు. సో ఆస్తులు కొట్టేయడమే నా పని అన్నట్లుగా వైసీపీ నాయకులు సమాధానం ఇస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, సుమా ఇంటర్వ్యూ చేస్తూ ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తారు అంటూ వైసీపీ అభ్యర్థులను అడుగుతుంటే వైసీపీ అభ్యర్థులు మాత్రం దొరికే బాడీని బట్టి ఉంటుంది అంటూ సమాధానం ఇచ్చినట్లుగా, బాడీ లేకుండా కష్టం అన్నమాట అంటూ సుమా రియాక్షన్ ఇస్తుంటే అవి లేకుండా రాజకీయాలు చేయలేను అంటూ వైసీపీ నాయకులు సమాధానం ఇచ్చినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అంటే అసలు ఈ రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాలు గెలవబోతుందంటే అది దొరికే బాడీని బట్టి ఉంటుంది అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నట్లుగా సుమా ఆ రియాక్షన్కి షాక్ అయ్యి బాడీ లేకుండా కష్టం అన్నమాట అంటూ ఆవిడ ఒక మాట అంటే అవి లేకుండా రాజకీయాలు చేయలేనంటూ వైసీపీ నాయకులు చెబుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అంటే వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది ప్రతి ఎన్నికల్లో అంటూ కూడా ఆ ఉద్దేశం, ఆ సారాంశం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఉస్తాద్ ఈ పేజ్ ఈ మీమ్ని క్రియేట్ చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, మొన్న, నిన్న, నేడు, రేపు అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఈ మీమ్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. మొన్నేమో వైసీపీ పార్టీ గుర్తులో వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది, నిన్నొచ్చేసరికి వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తులో వైఎస్ఆర్ గారి బొమ్మతో పాటుగా జగన్మోహన్ రెడ్డి బొమ్మ కూడా ఉంది, నేడొచ్చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి బొమ్మ మాత్రమే ఉంది, రాజశేఖర్ రెడ్డి బొమ్మ అసలు ఎత్తేశారు, అలాగే రేపు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మతో పాటుగా భారతిరెడ్డి బొమ్మ కూడా ఉండబోతోంది అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని, భారతిరెడ్డిని, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. మొన్న జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేస్తూ ఈసారి గెలిపిస్తే లారీ టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర ఇస్తామంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు లారీ డ్రైవర్ల రియాక్షన్ ఎలా ఉంది అంటూ ఈ మీమ్ తెలియజేస్తుంది. లారీ ట్రిప్పర్ డ్రైవర్లు, అర్థమైందన్న, ఆటో డ్రైవర్ల మాదిరి మమ్మల్ని కూడా ఆపి ఫైన్లు వేసి ఆ డబ్బులు వెనక్కి లాగేస్తారు, అంతే కదా, మాకు వాహన మిత్ర ఇచ్చినట్టే ఇస్తారు, తర్వాత ఫైన్లు వేసి మాకు ఇచ్చిన డబ్బులన్నీ లాగేస్తారు అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని త్వరితంగా తీసుకొని మీమ్ని క్రియేట్ చేశారు. నీకు భయపడి అమ్మ అమెరికా వెళ్ళడం నిజం కాదా అంటూ షర్మిల గారు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బాబాయిని లేపేసినోడికి తల్లి ఒక లెక్క అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, ఈ మీమ్ చూసుకున్నట్లయితే మళ్ళీ నేనే గెలుస్తా అంటూ ఇక్కడ పుష్ప సినిమాలోని ఒక సన్నివేశాన్ని వాడుకున్నారు. ఇంతకీ నీ తల్లి చెల్లెలు నీకు ఓటు వేస్తారా అంటూ పోలీస్ ఆయన అడిగినట్లుగా ఇక్కడ అల్లు అర్జున్ రియాక్షన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నట్లుగా, అంటే ఇది ఎవరిని ఉద్దేశించి ఈ మీమ్ క్రియేట్ చేశారనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కాబట్టి నేను చెప్పడం లేదు. నెక్స్ట్, సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, నెలకి నా జీతం 14,000 అంటూ ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో, కానీ గిఫ్ట్స్ రూపంలో నా జీతం 140 కోట్లు అంటూ ఆయన నిన్న నెలకు నా జీతం 14,000 రూపాయలు మాత్రమే అంటూ చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని తీవ్రతంగా తీసుకొని నీకు వచ్చే శాలరీ 14,000 కానీ గిఫ్ట్ రూపంలో నీకు వచ్చింది మాత్రం 140 కోట్ల పైన అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, 1,00,000 కోట్లు దెబ్బతిన్నావు, హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోక ఇంకెందుకన్నా ఈ రాజకీయాలు అంటూ ప్రభాస్ ఒక రాజకీయ నాయకుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా, తుగ్లక్ అంటే ఎవరు అనేది మీ ఊహకే వదిలేస్తున్నా,
నేను రాజకీయాలు వదిలేస్తే అదే 1,00,000 కోట్ల స్కామ్లో నన్ను బొక్కలో వేస్తారని భయంరా అంటూ సమాధానం ఇచ్చినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేశారు. ఒకవైపు జనసేనాని పవన్ కళ్యాణ్, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు గారిని ఉద్దేశించి వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే పొట్టోడికి పిచ్చి కాక ఇంకేమొస్తుంది అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి ఒక కుష్ఠరోగం ఉన్నటువంటి అవ్వతో మాట్లాడుతున్న ఫోటోను తీసుకొని, అవ్వ నీ పొలం కాగితాలు ఇవ్వు అంటూ జగన్మోహన్ రెడ్డి అవ్వను అడిగినట్లుగా కల్మషం లేని ప్రేమ అంటూ అంటే జగన్మోహన్ రెడ్డి కల్మషం లేని ప్రేమను చూపిస్తుంది అవ్వ పొలం కాగితాల కోసమే అన్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే నా మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు మీదనే అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో అన్నయ్య అంటూ, మరి జాబ్ క్యాలెండర్ అంటే క్వశ్చన్ మార్కు, జాబ్ క్యాలెండర్ ఏంటి అంటూ అన్నయ్య జాబ్ క్యాలెండర్ ఏంటి అన్నట్లుగా ఆ రియాక్షన్ వచ్చేలాగా, అసలు జాబ్ క్యాలెండర్ ఏంటో నాకు తెలీదు, వాలంటీర్లే నాకు ముఖ్యం అన్నట్లుగా అన్నయ్య అంటున్నట్లు ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, చంద్రన్న సూపర్ 6, జగనన్న నవరంధ్రాలు ప్లస్. చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి సూపర్ 6ని, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నవరత్నాల పథకాన్ని, ఈ రెండింటిని తీసుకొని చంద్రన్న సూపర్ 6, జగనన్న నవరంధ్రాలు ప్లస్ అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఎవరి మేనిఫెస్టోలో ఏముంది? టీడీపీ మేనిఫెస్టోలో కొత్త ఆశలు, వైసీపీలో డబ్బులు లేవు, టీడీపీలో ఉపాధి 5 ఏళ్ల తర్వాత చూస్తా, టీడీపీలో ఉద్యోగాలు, వైసీపీలో రాజధాని ఏదో తెలియదు, టీడీపీలో భద్రత, వైసీపీలో పోలవరం కడుతూనే ఉంటా, టీడీపీలో ఛార్జీలు పెరగవు, వైసీపీలో అభివృద్ధి లేదు, టీడీపీలో సంక్షేమం, వైసీపీలో ఉద్యోగాలు లేవు, టీడీపీలో అభివృద్ధి, వైసీపీలో బాదుడే బాదుడు, టీడీపీలో సుస్థిర పాలన, వైసీపీలో క్లారిటీ లేదు, టీడీపీలో పునర్నిర్మాణం, వైసీపీలో కన్ఫ్యూజన్. సో ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ మేనిఫెస్టోను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, జలగన్న ఆలోచిస్తూ, అబ్బే కూటమి మేనిఫెస్టో ముందు మన మేనిఫెస్టో అసలు పనికొచ్చేలా లేదు అంటూ జలగన్న ఆలోచిస్తున్నట్లుగా, ఇక్కడ జలగన్న సమయానికి అమ్మ కూడా అమెరికా పారిపోయిందే అంటూ ఒక గొడ్డల సింబల్ పెట్టినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అంటే కూటమి మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో దేనికి పనికి రావట్లేదు, ఇప్పుడు శివరాజకీయాలు చేద్దామన్నా కానీ సమయానికి అమ్మ కూడా అమెరికా పారిపోయిందే అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, సో ఇవి ఈరోజు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతున్నటువంటి మీమ్స్. ఇటువంటి మరెన్నో మీమ్స్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.